హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నా చిన్ని కన్నయ్యనైతే ఇలా అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకున్న రోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం టిఫిన్ కానీ నైటే పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. నేను నైట్ వచ్చేసి పెసరపప్పు ఎంత నానబెట్టానో నాకే తెలియలేదండి. ఉదయానికి చూస్తే పెసరపప్పు చాలా ఎక్కువగా నానబెట్టేశానని అర్థమైంది. గ్రైండర్లో వేయగా చాలా రుబ్బు అయితే వచ్చేసిందండి. అప్పుడు వెంటనే అనుకున్నా వడియాలు పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి సగం రుబ్బు తీసైతే వడియాలు పెట్టేశానండి. ప్రత్యేకంగా వడియాలు పెట్టుకుందాము అనుకున్నప్పుడు పెట్టలేం. ఏదైతే అదే అయింది మన మంచికే. ఇలా వడియాలు పెడతామని తెలీదు కదండీ! వడియాలు పెట్టేసరికి చాలా టైం అయితే అయిపోయింది. నేను ఏ రోజైతే పని బేగా ముగించుకుందామో అనుకునే టయానికి నాకు ఏదో ఒక పని తగులుతానే ఉంటుందండి. ఏది ఏమైనా అనుకోకుండా ఇంట్లోకి కూరకి వడియాలైతే పెట్టేసుకున్నాను. నేనొచ్చేసి 2 పెసరట్లేసుకొని అయితే తినేసానండి. ఇక్కడ చూసారా మా చార్లీ ఎలా పడుకుందో? బుర్రొచ్చేసి ఇంక మంచం కిందే దూర్చేసిందండి. తలకి, ముండానికి సంబంధం లేనట్టు పడుకుంటుంది. ఎండాకాలం కదండీ! ఇలానే ఉక్కిరిబిక్కిరి అయిపోతాయి. వాటికి నచ్చిన దగ్గర పడుకోనిస్తే హ్యాపీగా పడుకుంటాయి. ఇక్కడొచ్చేసి వంట అయితే చేస్తున్నానండి. ఇవేంటంటే నాటి గులాబీ పువ్వులండి. ఈ 2 కుండీలు చూపిస్తున్నాను కదా! అందులో అయితే మామూలుగా కొమ్మలు తెచ్చైతే గుచ్చేసానండి. గుచ్చిన తర్వాత ఒక నెల రోజుల వరకు అస్సలు చిగురే పెట్టలేదండి. ఇంకెందుకులే తీసేద్దాము అనుకునే టయానికి తీసేద్దాం ఇంకా అని దగ్గరికెళ్ళి చూస్తే చిగురులైతే వచ్చాయండి. ఆ చిన్న కుండీల్లో ఉంటే మొక్క అయితే ఎదగదు కదండీ! అప్పుడొచ్చేసి పెద్ద బకెట్లు తీసుకొని అందులో మట్టేసైతే ఆ మొక్కలైతే వేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి పువ్వులు కూడా పూస్తున్నాయండి. చాలా హ్యాపీ. మన చేతులతో ఏసినవి రోజు పువ్వులు పూసి ఆ దేవుడికి పెట్టుకుంటే ఆనందమే వేరు కదండీ! మట్టి దొరికితే ఎలా అయినా మొక్కలను పెంచేయొచ్చండి. మట్టి తెచ్చుకోవడానికైతే చాలా దూరం వెళ్లి తెచ్చుకోవాలి. ఇంకా మొక్కలనేది వెయ్యాలండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.